అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. జార్ఖండ్లో ఎయిర్ అంబులెన్స్ కుప్పకూలింది. పైలట్లతో సహా ఏరుగురు దుర్మరణం పాలయ్యారు. ప్రాణాపాయంలో ఉన్నటువంటి ఓ రోగిని ఢిల్లీకి తరలిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. రాంచీ నుంచి బయలుదేరినటువంటి ఎయిర్ అంబులెన్స్ ఛత్రా జిల్లా సిరిమియా వద్ద ఫారెస్ట్ ఏరియాలో క్రాష్ అయింది. మొత్తం మీద అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతదేహాలను సమీప హాస్పిటల్స్కి తరలిస్తున్నారు. సో పూర్తి స్థాయిలో మాత్రం ఎయిర్ అంబులెన్స్ కుప్పకూలినటువంటి నేపథ్యంలో ఎయిర్ సిబ్బంది మాత్రం ఎక్కడికక్కడ అప్రమత్తమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అర్జున్ తెలియజేస్తారు. అర్జున్, చెప్పండి, మొత్తం మీద జార్ఖండ్లో ఎయిర్ అంబులెన్స్ కూలడానికి ప్రధాన రీజన్స్ ఏం తెలుస్తుంది? అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈ మధ్యకాలంలో మనం ఇటువంటి ప్రమాదాలు అంటే ఎయిర్ అంబులెన్స్లకు సంబంధించి కానీ లేదంటే ప్రైవేట్ జెట్లకు సంబంధించిన ప్రమాదాలను మనం ఎక్కువగా చూస్తూ వస్తున్నాం. మన అజిత్ పవార్ ఘటన మరొక ముందు ఇప్పుడు మరో విషాద ఘటన చోటు చేసుకుంది. జార్ఖండ్ రాజధాని రాంచీ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి వెళ్తున్నటువంటి ఎయిర్ అంబులెన్స్ కుప్పకూలిపోయింది. నిన్న సోమవారం నాడు ఈ ఘటన చోటు చేసుకుంది. రెడ్ బర్డ్ ఎయిర్వేస్ కు చెందినటువంటి బ్రీచ్ క్రాఫ్ట్ C-90 ఎయిర్ అంబులెన్స్ రాంచీ విమానాశ్రయం నుంచి రాత్రి 7 గంటల 11 నిమిషాలకు టేక్ ఆఫ్ అయింది. అయితే ఎందుకు వెళ్తుంది ఏంటనేది ఒకసారి చూస్తే, సంజయ్ కుమార్ అనే వ్యక్తి ఇటీవల ఒక అగ్ని ప్రమాదానికి గురయ్యారు. అందులో దాదాపు 65% కాలిన గాయాలు ఉండటంతో ఆయన ఢిల్లీకి తరలించే అంటే మెరుగైన వైద్యం కోసం ఢిల్లీకి తరలించే క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టేక్ ఆఫ్ తర్వాత 20 నిమిషాల్లో ఛత్రా జిల్లా సిమారియా అటవీ ప్రాంతంలో ఇది క్రాష్ అయినట్టు ఎయిర్ అంబులెన్స్ క్రాష్ అయినట్టుగా చెప్తున్నారు. అయితే దీనికి ప్రధాన కారణం వాతావరణం అనుకూలంగా లేదని తెలుస్తుంది. అయితే వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో పైలట్ మొత్తం దీని వెళ్లే రూట్ ను మార్చాలి అని కూడా అడిగినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాతనే కమ్యూనికేషన్ కూడా తెగిపోయినట్టుగా కూడా DGCA అధికారులు చెప్తున్నారు. మొత్తం విమానంలో 2 పైలట్లు, ఆ రోగి ఎవరైతే ఉన్నారో సంజయ్ కుమార్, అదేవిధంగా డాక్టర్, పారామెడిక్ సహా 2 సహాయకులు, మొత్తం 7 ప్రాణాలు కోల్పోయారు. ఇక దీనికి సంబంధించి మొత్తం ఛత్రా డిప్యూటీ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన కీర్తిశ్రీ జీ దీన్ని ఇప్పటికే ధృవీకరించడం జరిగింది. అయితే కొన్ని వార్తల ప్రకారం చూస్తే మృతుల సంఖ్య తక్కువ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో కొన్ని ఎక్కువ ఉంటుంది అంటూ కూడా కొన్ని వార్తా కథనాల్లో రావడం జరుగుతుంది. ఇక విషయం తెలిసిన వెంటనే మొత్తం ప్రమాద స్థలానికి ఏదైతే ఆ ఘటనా స్థలానికి పెద్ద ఎత్తున సహాయక బృందాలు కానీ అగ్నిమాపక సిబ్బంది కానీ వీళ్ళందరూ కూడా చేరుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే DGCA కానీ AAIB కానీ మొత్తం కూడా వీళ్ళు దర్యాప్తు కూడా ముమ్మరం చేసినట్టుగా తెలుస్తుంది. దీని వెనక ఏదైనా వ్యక్తిగత కారణాలు ఉన్నాయి, అసలు సంజయ్ కుమార్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు ఈ ఘటన జరిగింది అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆరాధిస్తున్నారు. అర్జున్, కొంతవరకు అంటే ఇటీవలి కాలంలో మీరు అన్నట్లుగా ఇలాంటి ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి ముఖ్యంగా ఎక్కువ ప్రమాదాల్లో వాతావరణం అనుకూలించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అంటే టెక్నాలజీ మీద కూడా అనుమానాలు పెరిగిపోతున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం చేస్తూనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఎలా చూడొచ్చుంటారు? ఈ పొగమంచు కానీ లేదంటే ఇతరత్ర వాతావరణం అంటే మేఘాలు ఎక్కువగా ఉన్నప్పుడు కానీ దీనికి సంబంధించి అటు కేంద్ర పౌర విమానయాన శాఖ చెప్తున్నటువంటి వివరాల ప్రకారం ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాము. C-3 రన్వే కానీ లేదంటే పలు రూపాల్లో మేము ఏదో ఒక చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. కానీ ఈ క్లియరెన్స్ ఇచ్చే విషయంలో మాత్రం అంటే ఇప్పుడు ఆ వాతావరణం అనుకూలంగా లేదనే విషయాన్ని వెదర్ మాడ్యూల్స్ చూసి తెలుసుకోవాల్సినటువంటి అవసరం DGCA కానీ లేదంటే అక్కడ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ గానీ ఉంటుంది. కానీ వాళ్ళు తీసుకోకుండా గుడ్డిగా ఎలా ఎయిర్ అంబులెన్స్ అనుమతించారనే దానికి సంబంధించి కూడా కొంత అనుమానాలు వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ ఘటనకు సంబంధించి అంటే ఇదే కాదు, ఘటనలో చోటు చేసుకున్నటువంటి ఘటనలకు సంబంధించి DGCA ఏ కారణాలు చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ టెక్నాలజీ వైఫల్యం అనేది స్పష్టంగా కనపడుతోందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పూర్తి స్థాయిలో అందుబాటులో వచ్చింది. వాతావరణం ఎలా ఉంది, ఎక్కడ ఏ విధంగా ఉందనేటువంటి తెలుసుకునేటువంటి పరిస్థితులు కూడా మనకున్నాయి. కానీ ఇలా విమానాల రాకపోకలకు సంబంధించి కానీ హెలికాప్టర్ల రాకపోకలకు సంబంధించి కానీ ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. ఇప్పుడు 7 పోయింది, రేపు పొద్దున ఏదన్నా ఇప్పుడు మన గత ఏడాది అహ్మదాబాద్ విమాన ప్రమాదం చూసాం, జూన్లోనో జూలైలోనో జరిగినటువంటి ప్రమాదం. అటువంటి అంటే ఇవన్నీ కూడా టెక్నాలజీ అందుబాటులో ఉన్నప్పుడు చోటు చేసుకున్నటువంటి ఈ తరహా ఘటనల విషయంలో కొంత ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. మరి దీనికి సంబంధించి DGCA కానీ అటు కేంద్ర పౌర విమానయాన శాఖ కానీ ఏం చెప్తాయో చూడాలి. రైట్ అర్జున్, థ్యాంక్ యూ. జార్ఖండ్లో ఎయిర్ అంబులెన్స్ కుప్పకూలింది.
పైలట్లతో సహా 7 దుర్మరణం చెందినట్లుగా తెలుస్తుంది. ప్రాణాపాయంలో ఉన్నటువంటి ఓ రోగిని ఢిల్లీకి తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రాంచీ నుంచి బయలుదేరింది ఢిల్లీకి ఎయిర్ అంబులెన్స్. అయితే ఛత్రా జిల్లా సిమారియా వద్ద ఫారెస్ట్ ఏరియాలో కూడా క్రాష్ అవ్వడం జరిగింది. యూటీవీ స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో ఎయిర్ అంబులెన్స్ మొత్తం కూడా క్రాష్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. రెడ్ బర్డ్ ఎయిర్వేస్కి సంబంధించిన ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించినటువంటి విమానం అది. రాంచీ నుంచి ఒక రోగిని ఢిల్లీకి తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో మొత్తం 7 ఎయిర్ అంబులెన్స్లో ఉన్నటువంటి పరిస్థితి. ప్రధానంగా కెప్టెన్ వివేక్ వికాస్ భగత్, అదేవిధంగా కెప్టెన్ సామ్రాజ్ దీప్ సింగ్ వీరిద్దరూ కూడా పైలట్లుగా ఉన్నారు ఆ విమానానికి సంబంధించి. సంజయ్ కుమార్ అనేటువంటి రోగిని రాంచీ నుంచి ఢిల్లీకి తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంట్లో సంజయ్ కుమార్తో పాటుగా డాక్టర్ వికాస్ కుమార్ గుప్తా, అదేవిధంగా సచిన్ కుమార్ మిశ్రా, అదేవిధంగా అర్చనాదేవి, ధురు కుమార్, ఈ 7 కూడా ఈ విమానంలో ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రాథమికంగా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ప్రతికూల వాతావరణం, అంటే వాతావరణం అనుకూలించకనే సిగ్నల్ మొత్తం కూడా ఎక్కడికక్కడ కట్ అయిపోవడంతోనే ఇలాంటి ప్రమాదం చోటు చేసుకుంది అనేది మాత్రం ప్రాథమికంగా తెలుస్తుంది. అయితే విమానం టేక్ ఆఫ్ అయిన తర్వాత ఒక 20 నిమిషాలకు ఈ పూర్తి స్థాయిలో ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. దీని మీద భారత పౌర విమానయాన శాఖ ఈ విధంగా స్పందిస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి దర్యాప్తును కూడా ముమ్మరంగా చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. తీవ్రమైనటువంటి గాయాలతో ఉన్నటువంటి రోగిని తరలించేటువంటి ఎయిర్ అంబులెన్స్లోనే ఇలాంటి ప్రమాదం చోటు చేసుకోవడం కొంతవరకు ఆవేదన కలిగిస్తున్నటువంటి అంశంగానే పరిగణించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో ఏఏఐబి దర్యాప్తును కూడా ముమ్మరంగా చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సాధారణంగా ఎయిర్ క్రాఫ్ట్లకు సంబంధించినటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఏఏఐబి టీంలు కూడా ఆ ప్రమాద స్థలానికి చేరుకుంటూ ఉంటాయి. ప్రమాదానికి గల కారణాలేంటి, దీనికి సంబంధించిన నివేదికలను కూడా డీజీసీఏకి ఇవ్వడం చాలా వరకు ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి పరిస్థితి. కానీ జార్ఖండ్లో మాత్రం ఒక్కసారిగా ఎయిర్ అంబులెన్స్ కుప్పకూలినటువంటి ఘటన మాత్రం కొంతవరకు ఉత్కంఠభరితంగా సాగుతున్నటువంటి సిచ్యువేషన్. మరి ముఖ్యంగా రాంచీ ఏటీసీ నుంచి సంబంధాలు తెగిపోవడమే దీనికి ప్రాథమికంగా కారణంగా తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయి కారణాలు, ప్రమాదం జరిగే ముందు జరిగినటువంటి సిచ్యువేషన్, అక్కడ ఉన్నటువంటి సిగ్నల్ని కట్ అయినటువంటి పరిస్థితులు, దీనికి సంబంధించి ఒక సమగ్రమైనటువంటి నివేదికనైతే తయారు చేసేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. गिरले से पंखवा हो यहाँ। अरे आदमी को कहाँ हो रही? आदमी ना का बात आदमी के खोजा रे आदमी के देखा इतना भर कल पंखवा तो लाइन में लगे हो।